దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. కాగా పొందుకోరు వాని వలన నేను, ప్రయాసపడు వాని వలన నేనును కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. మన జీవితంలో మనం చాలా విషయాలు పొందుకోవాలి అనుకుంటాం. ఉద్యోగము, ఒక పెద్ద ఇల్లు, లేకపోతే వ్యాపారంలో మంచి అభివృద్ధి, ధనము, పొలము, ఆస్తి, పిల్లల చదువు కావచ్చు, మంచి వివాహానికి భాగస్వామి కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఎన్నో పొందాలనుకుని ఏవేవో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. దానికోసం చాలా ప్రయాసపడుతూ ఉంటాం. ఎంతలా అంటే 24 గంటలుంటే 20 గంటలు దానికోసమే మనం కష్టపడుతూ ఉండుండొచ్చు. కానీ ఫలితాన్ని పొందలేకపోవచ్చు. మనం ఆలోచిస్తూ ఉంటాం, నేను ఇంత కష్టపడినా ఎందుకు నాకు జరగట్లేదు, ఎందుకు రావట్లేదు అని. దేవుడు ఇవ్వాలనుకుంటే తప్ప మనం ఏది పొందుకోలేం. ఆయన మన ఎడల కృప చూపిస్తే తప్ప మనం ఏది పొందుకోలేం. మనం చేసే వాటన్నిటికన్నా దేవుని కృపే ఉత్తమం. అందుకే నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అని రాయబడి ఉంది. నిజంగా దేవుని కృప లేనిది మనం ఏది పొందలేమండి. ఉదాహరణకు మన పిల్లల్ని పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు బాగా చదువుతారని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు వాడికి చదువు ఇవ్వాలి, వాడికి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయకపోతే మనం ఎన్ని లక్షలు పెట్టి ఫీజు కట్టి జాయిన్ చేయించినా వృధానే కదా. అలాగే దేవుడు మనకి ఆరోగ్యం ఇవ్వాలి, లేకపోతే మంచి ఆస్తో, పెద్ద ఇల్లు, ఇంకొకటో ఇవ్వాలి అనుకుంటే తప్ప మనం ఎంత ప్రయాసపడినా దాన్ని పొందుకోలేం. ఉంటుంది కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని శ్రమ వృధా అని. అట్లాగే తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తాడు అని రాయబడి ఉంది. నిజంగా దేవుడు ఇవ్వాలనుకుంటే ఏదైనా మనకి ఇస్తారండి. మన స్థితిని మార్చడం ఆయనకి పెద్ద విషయమేమీ కాదు. ఉన్న ఆస్తిమంతులను లేనివారుగా చేయొచ్చు. అసలు ఏమీ లేని వారిని ఆస్తిపరులుగా కూడా చేయొచ్చు. నిజమే కదా. అలా చాలామందిని మనం చూసి కూడా ఉండుండొచ్చు. దేవుని కృప అన్నిటికంటే ఉత్తమమైనది. మనం గోజాడవలసినది, దేవుణ్ణి అడగవలసినది ఆ కృప మన ఎడల చూపించమనే. ఎందుకంటే దేవుడు ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడని రాయబడి ఉంది. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆయన కృప కొరకు మనం కనిపెడతామో, ఆయన తన కోసం ఎదురు చూచేవారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడినీయడు కాబట్టి, ఎన్నడూ తోసివేయడు కాబట్టి, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. దాని కొరకే మనం గోజాడాల్సి ఉంది. కాబట్టి ఎవరు నిరాశ పడక, మన పరిస్థితిని మనమే ఏం మార్చుకోలేమండి, దేవుడు మారిస్తే తప్ప. అది ఏదైనా కావచ్చు, దేవుడిస్తేనే మనం దేన్నైనా పొందుకోగలం. ఆయన ఉచితమైన కృప ద్వారానే మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం. కాబట్టి అటు దేవుని కృప కొరకు ప్రతి ఒక్కరూ ఎదురు చూడాలని, ఆయన సన్నిధిలో ఆ కృపనే మన ఎడల చూపించమని ప్రార్థించాలని కోరుకుంటూ వందనాలు.